విజయవాడలో ప్రజలకు సాయం అందించే చర్యలు నిర్విరామంగా సాగుతున్నాయి. రాత్రింబవళ్లు తేడా లేకుండా చంద్రబాబు కష్టపడుతున్నారు. చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కూడా ఉరుకులు పరుకులు పెడుతుంది. అందరికీ నిత్యావసరాలు అందేలా చర్యలు చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఓ పౌరుడు ప్రశంసలు కురిపించాడు. చంద్రబాబు నిబద్ధతను, ప్రభుత్వ కష్టం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తాను ఈ వీడియో పెడుతున్నట్లు ఆ పౌరుడు పేర్కొన్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెల్లవారుజాము 3 గంటల నుంచి 2 గంటల నుంచి జరుగుతోంది ఈ కార్యక్రమం. ఇది చూడాలి అసలు ప్రజలు. ఇది అర్ధరాత్రి 2 గంటలకు వీళ్ళు వచ్చారు. ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా లారీల్లో వచ్చాయి. ఇలా బియ్యం మీద, నాణ్యమైన బియ్యం, ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి వ్యాన్ల మీద వీటిలోకి సప్లై జరుగుతోంది. ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు, బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి. అవి మధ్యలో ఉన్నాయి లారీలు. ఆ పెద్ద పెద్ద లారీలన్నీ మధ్యలో ఉన్నాయి. అవి పెద్ద లారీలు. అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకి వెళ్ళి ఇవ్వడానికి, ఇంటింటికి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఇటు సైడ్ ఉన్నాయి. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు. ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా అన్ని పెడుతూనే ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇది నా జీవితంలో మొదటిసారి చూస్తున్నటువంటి కార్యక్రమం. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, అసలు ప్రభుత్వం తలుచుకుంటూ ఏం చేయగలదు, చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే, అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అంటానికి కళ్ళ ముందు చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నాను. నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబట్టి నాకు కనబడుతుంది. ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాడు కాదు.